ఒంగోలు నగరంలోని జిల్లా అగ్నిమాపక కార్యాలయం నందు భద్రతా వారోత్సవాల సందర్భంగా పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు ఈ కార్యక్రమానికి ఓడా చైర్మన్ షేక్ రియాజ్ మరియు ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, ఏఎంసీ చైర్మన్ రాచగండ్ల వెంకట్రావు, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనం అగ్నిమాపక వారోత్సవాలని ప్రజల్లోకి విరివిగా తీసుకొని వెళ్ళడానికి కోసం మన గౌరవ ఎమ్మెల్యే గారిని ముఖ్య అతిథిగా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మనం అగ్నిమాపక వారోత్సవాలను ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్తాము. అందుకు మన గౌరవ ఎమ్మెల్యే గారు మనకి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా విధి నిర్వహణలో చనిపోయినటువంటి ఫైర్ ఫైటర్స్, ఇది నేషనల్ వ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమం. వారిని ఒకసారి మనం మన్నం చేసుకుని వారి ఆత్మకి శాంతి కలగాలని మనం మౌనం పాటిస్తాము. వాళ్ళు ఒకరు సోని ఎస్ కుమారు, కేరళ ఫైర్ సర్వీస్ వ్యక్తి. రెండో అతను దంగర్ సింగ్, ఇతను ఉత్తరాఖండ్ ఫైర్ సర్వీస్ వ్యక్తి. వీళ్ళు ఫైర్ ఫైటింగ్ చేస్తూ అసువులు బాసారు కాబట్టి వారి యొక్క ఆత్మ శాంతించాలని మనం 2 నిమిషాలు ఈ సందర్భంగా మౌనం పాటిస్తాము. అందరూ కూడా అప్ అప్ సార్ ప్లేట్ సార్ చూడు సార్ 1 మినిట్. మొత్తం వస్తుంది. ఓకే, సమయానా వాయిస్ పెడదాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు అగ్ని మాపక వారోత్సవాలు ఈరోజు జరుగుతూ ఉంది. ఎందుకంటే 14 నుండి 20 దాకా ఈరోజు ప్రభుత్వం ఎక్కడైతే ప్రమాదాలు ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్, అపార్ట్మెంట్స్ కానీ ఇట్లాంటి అన్నిటికీ కూడా వాళ్ళకి ఈ 14 నుంచి 20th దాకా వాళ్ళందరూ కూడా తెలియపరిచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది ప్రభుత్వం కూడా. కాబట్టి ఈరోజు మన డిఎఫ్ఓ గారు శ్రీకాంత్ రెడ్డి గారు, ఏడిఎఫ్ఓ శ్రీనివాసులు గారు, అదేవిధంగా
మా యూనియన్ కూడా చైర్మన్ మన రియాజ్ గారు, సూపర్ బజార్ చైర్మన్ వెంకటేశ్వర గారు, సింగరాజు రాంబాబు గారు, శశికాంత భూషణ్ గారు, అదేవిధంగా బండారు మదను అందరూ కూడా, ఇంకా ఇక్కడ ఉండే ఫైర్ స్టేషన్ సిబ్బందికి అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి. ఆ రోజు నుంచి 20వ తారీఖు దాకా కూడా వీళ్ళు కూడా అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ప్రభుత్వం కూడా అగ్నిమాపకం ఎక్కడైతే అగ్ని ప్రమాదాలు ఉన్నాయో ఇమ్మీడియట్ అటాక్ అయ్యేటట్టుగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఎవరైతే సిబ్బంది ఉన్నారో దాంట్లో కానిస్టేబుల్ అవ్వచ్చు, లేకపోతే ఒక సీనియర్ ఆఫీసర్ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, ఎవరైనా ఉన్నవాళ్ళు కూడా ఆ టైంలో ఎవరన్నా చనిపోయిన ఉన్న వాళ్ళకు కూడా మన రాష్ట్రం అంతా కూడా వాళ్ళకు కూడా ఈరోజు నివారణ అర్పించడం, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి శాంతి జరిగేటట్టుగా, వాళ్ళ ఆత్మశాంతి జరిగినట్టుగా దాన్ని కూడా ఈరోజు నుంచి వాళ్ళకు నివారణ ఇప్పించే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. తప్పకుండా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ ఫైర్ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇమ్మీడియట్గా వితిన్ మినిట్స్లోనే ఆ ప్లేస్కి వెళ్ళేటట్టుగా కూడా ఎక్విప్మెంట్స్ కానీ, అదేవిధంగా దాని సిబ్బంది కానీ అందరూ కూడా ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మన బడ్జెట్లో కూడా 33 కోట్ల రూపాయలు ఓన్లీ వీటికి ఫైర్ దానికి చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళకి ఎట్లా ఏం కావాలి, ఏం చేయాలనేది కూడా పాత వెహికల్స్ ఉన్నాయి కూడా మార్చేసి కొత్త వెహికల్స్ ఇవ్వటం, అదేవిధంగా వాళ్ళ స్పీడ్ ఉండేటట్టుగా దానికి అన్ని ఫెసిలిటీస్ కూడా ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమంలో నన్ను డిఎఫ్ఓ వారికి ఫోన్ చేసి ఇలాగా కార్యక్రమం పెట్టాము, మీరు రావాలి అని చెప్పారు. తప్పకుండా వస్తానని చెప్పాం. మన వాళ్ళందరినీ కూడా కలుసుకున్నందుకు, అదేవిధంగా స్టాఫ్ని చూసినందుకు, క్యాంపస్ కూడా ఇదివరకు నేను 3 సార్లు వచ్చాను, మళ్ళీ కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ రావటం చాలా సంతోషంగా తెలియజేస్తూ, మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తెలియాలి. పబ్లిక్ ప్లేసెస్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాలి. ఎక్కడ కూడా ఒక మనిషి ప్రాణాలు పోకూడదని చెప్పి కూడా తెలియజేస్తాం. 14 నుంచి 20 వరకు ఏదైతే చేస్తామో ఈరోజు దాన్ని ఓపెన్ చేయడానికి వచ్చేసినటువంటి మన ఒంగోలు ఎమ్మెల్యే తమంచల జనార్దన్ సార్కి, ఊరా చైర్మన్ రియాజ్ సార్కి, మిగతా వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ సార్. తమ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత దీనికి కవరేజ్ కూడా ఎక్కువ పెరుగుతుంది. మేము ఇచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, తర్వాత ఈ పోస్టర్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, స్టిక్కర్స్ కానీ అన్నింటినీ ఈ 14 నుంచి 20 వరకు అన్ని ప్రీమైసెస్లో హాస్పిటల్స్, స్కూల్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్, పబ్లిక్ ప్లేసెస్, మాల్స్, ఇలా అన్ని చోట్ల 14 నుంచి 20 వరకు పబ్లిక్ని ఎన్లైటన్ చేయడానికి మేము డెమో ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఈ స్టిక్కర్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్, ఈ టోల్ ఫ్రీ నెంబర్ని పబ్లిసైజ్ చేయడానికి 101 ఏదైతే ఉందో పబ్లిక్కి తెలియజేయడానికి దీన్ని ఉపయోగించుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, మార్కాపురం బస్ ఇన్సిడెంట్లో దాదాపు 15 మంది చనిపోయారు. వాళ్ళు 101 కాల్ చేసినట్టు అయినంటే కన్నా మేము దాదాపు 10 మందిని కాపాడే అవకాశం ఉండేది. వాళ్ళకి ఆ 101 అనేది తెలియకపోవడం వల్ల కొంచెం డిలే అయింది మేము కూడా అక్కడికి వెళ్ళడానికి. అందుకని 101 విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం నుంచి మాకు కరెక్ట్ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. సో ప్రభుత్వాన్ని వాళ్ళ అనుమతి మేరకు మేము కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్ను, తర్వాత ప్రజల్ని ఎన్లైట్ చేయడం కొరకు కూడా మేము విస్తృతంగా 14 నుంచి 20 వరకు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మరొకసారి ఎమ్మెల్యే సార్కి మా స్టేషన్కి వచ్చి ఇనాగ్రేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.